మార్నింగ్ ఆదాబ్. జీరో సైజ్ మెయింటైన్ చేయడం గర్ల్స్ కి సరదా, 6 ప్యాక్స్ చేయడం బాయ్స్ కి సరదా, నాన్ స్టాప్ గా మిమ్మల్ని నవ్వించడం ఈ ఆలీకి సరదా. ఇటీవల మధ్య కాలంలో మీకు జరిగిన సరదాలేంటి? ముందుగా ఎవరు? హాయ్, దిస్ ఇస్ శైలజ. శైలజ. యా, డింపుల్ ఉన్న వాడిని పెళ్లి చేసుకోవడం నాకు సరదాగా ఉంటుంది. ఎవరమ్మా? ఎత్తుక్కుంటున్నావా? అవును. ఇప్పుడు నాకైతే కష్టం, నీకు అవకాశం లేదు. నెక్స్ట్. మై నేమ్ ఇస్ సాయి కృష్ణ. ఓకే. ఎగ్జామ్ హాల్లో నిద్రపోవడం నాకు సరదా. ఏదో కొత్తది చెప్తాం అనుకున్నా, నువ్వు చేసేది అదే కదా. నెక్స్ట్. బాహుబలిలో శివగామిని రోల్ చేయాలని నా సరదా. అవునా? ఓకే. ఏది ఎగ్జాంపుల్, ఒక డైలాగ్ చెప్పు శివగామిది. ఇదే నా మాట, నా మాటే శాసనం. మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ గా చెప్పు. నువ్వు చెప్పింది కొంచెం ఎందుకో ఈ ఊపు లేదు. ఇదే నా మాట, నా మాటే శాసనం. అలాగే ఉండు, మీరు ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్. నేను పాడిన పాటకి ఆలిసార్ పడిపోవాలి. ఎక్కడ పడిపోవాలి? ప్రేమతో. ప్రేమతో పడిపోలా? పాడు. నీ సెలవడిగి నీ కదిలెడుతున్నా, నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా, ఎంత అనుకున్నా ఏదో బాధ మేలి పెడుతోందే లోపల, అనుకుంటే అది తెగిపోయేదా మన అనుబంధం నేటిదా. నేను పడినా, నీ వాయిస్ బాగుంది. ఓకే, సో మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు మన గెస్ట్ పిలిచేద్దాం, వాళ్ళ సరదా కూడా మనం వినాలి కదా. పిలిచేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్. యమున ప్రవహించే నది కాదు, ప్రేక్షకులను అలరించే ఓ మది. సాగరంలో అలలుంటాయి, యమునలో సకల కళలు ఉన్నాయి. ఇండస్ట్రీలో తన మౌన పోరాటాన్ని ప్రారంభించి సక్సెస్ల ఎర్రమందారాన్ని కొప్పులో పెట్టుకుంది. మామగారు, పుట్టింటి పట్టుచీర లాంటి సినిమాలలో నటించి ఎంతో పేరును గడించింది. ఇప్పుడు సరదాకి ఐఎమ్ ఆల్వేస్ రెడీ అంటూ మన ముందుకొస్తోన్న జానా యమున. గ్రాండ్ వెల్కమ్. గంట మాదిరి కొట్టుకున్నదే కళ్ళావి, ఇప్పుడా స్ట్రాబెర్రీ పళ్ళావి, అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. యమున గారు, సారీ హరేమ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీ పేరు నాకే తెలుసు అని తెలుసు అనుకుంటారు కదా. అదే. ఎలా తెలుసు? మీ ఆయన చెప్పారు. మా ఆయన చెప్పారా? మా ఆయన అలాగే పిలుస్తారు. అవునా? ఆయనకు అదే పేరు ఇష్టం. ఆయన అదే అన్నారు. ఆయన ఏమంటారే ఇష్టం నాకు. యమున అంటే మూవీ నేము అంతేనా? అవునండి. రియల్ నేమ్ మీ పేరు ప్రేమ. ప్రేమ. ఓకే. ఎందుకని హీరోయిన్స్ ఎక్కువగా నేమ్స్ మార్చుకుంటారు? ఇండస్ట్రీలో రాకముందు ఒక పేరు, ఇంట్లో ఒక పేరు ఉంటుంది, ఎందుకని? నేను మార్చుకోలేదండి. మరి ఎవరు మార్చారు? డైరెక్టర్ బాలచంద్ర గారు. బాలచంద్ర గారు? ఆయనే మార్చారు. ఓ, బాలచంద్ర గారు ఏ సినిమా? ఫస్ట్ మూవీ తమిళ్లో చేశాను నేను, మనదిల్ ఉరుది వేండం. మనది ఉరుది వేండం. మనదిల్ ఉరుది వేండం అంటే దాని అర్థం మనసులో స్టబర్న్ ఇది ఉండాలని, స్టబర్న్ గా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, సో అదే మీ ఫస్ట్ మూవీ అదే. సో అది చూసి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు మౌన పోరాటం
అది ఎంట్రీ చాలా ఫన్నీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే నేను యాక్ట్ చేయాలని వెళ్ళలేదు, ఆ, అనుకోకుండా యాక్ట్ చేయాల్సి వచ్చింది. అదేంటిది? కెమెరా ఎక్కడుందో తెలియదు, అసలు కెమెరా ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఆ, ఏదో జస్ట్ అలా వెళ్ళాను. అంటే యాక్చువల్లీ ఆయన కలిశాను ఫస్ట్, ఎవరో వేరే కలవడానికి వెళ్ళి నేను కలిశాను ఆయన్ని. కలిసినప్పుడు నన్ను చూసి ఈ అమ్మాయి బాగుంటుంది, ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు అనమాట. సుహాసిని గారికి సిస్టర్ క్యారెక్టర్. ఉమ్, ఈ అమ్మాయి బాగుంది, చాలా ఇన్నోసెంట్ గా ఉంది, క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది, ఈ అమ్మాయి పెట్టేద్దాం అన్నారు. ఉమ్, మా మదర్ని అడిగారు, నన్ను అడగలేదు, మా మదర్ని అడిగారు. మా మదర్ ఓకే అన్నారు. ఉమ్, నేను అప్పుడే అంటున్నా, సైక్ చేస్తున్నా, మాట్లాడడానికి ధైర్యం ఉండదు కదా పెద్ద డైరెక్టర్ గారు. ఓ. లేదు లేదు చెప్పు, నాకు అసలు ఏమీ రాదు అంటున్నా. ఇంటికి వెళ్ళాక అసలు నేను చేయను, కూర్చున్నా, నేను యాక్ట్ చేయను, నాకు అసలు ఏమీ రాదు, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, నేను ఎప్పుడు స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు, నేను చేయను అని చెప్తే, లేదు ఆమె పెద్ద డైరెక్టర్ గారు అడుగుతున్నారు, ఒకే స్పాట్కి వెళ్దాం, నీకు మరీ నచ్చకపోతే వచ్చేద్దాం అన్నట్టుగా కన్విన్స్డ్గా తీసుకెళ్లారు. ఓకే. లొకేషన్కి వెళ్ళాను. మేకప్ మా సుందరం గారు రజనీకాంత్ గారికి మేకప్ వేసిన ఉమ్, ఆయన ఫస్ట్ నాకు మేకప్ వేశారు. అప్పుడు చెప్తున్నా, మేకప్ ఎందుకు వేస్తున్నారు, వద్దని చెప్పడానికి వచ్చాం కదా అంటున్నాను. అలా ఓకే చిన్నపిల్ల బుజ్జగించినట్టు చెప్పి మేకప్ వేశారు. ఉమ్, అక్కడికి వెళ్ళి చెప్దామని ధైర్యం లేదు, ఆయన చూశాను, ధైర్యం సరిపోలేదు. ఉమ్, సరే అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళు అన్నారు, నడుచుకుంటూ వెళ్ళమని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత కెమెరా ఎక్కడ ఉంది అని అడిగాను. ఎలా ఉంటుంది కెమెరా కూడా నేను చూడలేదు కదా, అచ్చా. అక్కడ ఉంది టాప్ యాంగిల్, అక్కడ చూడండి కెమెరా అని వేరే వాళ్ళు చెప్పారు. ఉమ్. సో అలా నా ఎంట్రీ. తమిళ్ సినిమా మరి కెమెరా లేకుండా ఎక్కేసారు ఇప్పుడు? నాకు కెమెరా ఎక్కడుందో తెలియదు సార్. అవునా? అంటే కెమెరా ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. పోనీ రెండో అది సినిమాకి miracle. తెలిసిందా? రెండో సినిమాకి కెమెరా అంటే ఏంటో అనేది? సెకండ్ షాట్ కి తెలిసింది. అవునా? అప్పుడు యమునా అనే పేరు కూడా, ఉన్ పేరు యమునా, ఓకే అన్నారు. ఆ. ఓకే అన్నాక ఇంకేం అడుగుతాం అన్నాను అంతే. Okay. అలా యమునా అనే పేరు వచ్చింది నాకు. బట్ ఆయన బ్లెస్సింగ్స్ ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓకే. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బెంగళూరు అనమాట. ఫాదర్ వచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అనమాట. ఓకే. సో అలాగా మా మమ్మీ హౌస్ వైఫ్. సో అలా సరదాగా గడిచింది బాగా. మీరు ఎంతమంది సంతానం? మేము ముగ్గురు. మీ ముగ్గురు? ఆ. ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు? ముగ్గురు అమ్మాయిలు. నేను ముగ్గురు లాస్ట్. అమ్మాయిలు. Last? నేను లాస్ట్. ఓ, మీకంటే ఇద్దరు అక్కలు? అక్కలు. ఎస్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ పెళ్లి ఎప్పుడు జరిగింది? నా పెళ్లి ఇయరా 96. అంటే ఆయన మిమ్మల్ని చూసారా, మిమ్మల్ని ఆయన చూసారా, మీరు ఆయన చూసారా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. అరేంజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఓ, ఓకే. సో ఈ ఇండస్ట్రీలో ఉన్నారు, ఎవరిని మీరు లవ్ చేయడం కానీ, అవకాశం రాలేదు. మిమ్మల్ని ఎవరైనా లవ్ చేయడం కానీ? అది నాకు తెలియదు. లవ్ చేశారేమో నాకు తెలియదు. షూర్. షూర్. అంటే నేను యాక్ట్ చేసిన వాళ్ళంతా బాగా సీనియర్స్ అండి. ఆ. ఎవరు నా ఏజ్ లో ఉన్న ఏజ్ సీనియర్స్ గ్రూప్ అంటే ఎవరు ఎవరు? లేరు. గుమ్మడి గారు, కైతా సత్యనారాయణ గారు, సార్ సురేష్ గారు, పెళ్ళైన వాళ్ళు. ఓ అలా అలా వినోద్ కుమార్, చెప్తారా? కొంచెం క్లారిటీ కావాలి నాకు, ఎందుకంటే మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అది తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ. ఆయన బాగా సీనియర్. ఓకే. సో ప్లస్ వేరే ఇండస్ట్రీ వేరే వాళ్ళు కూడా ఎవరు నన్ను చూసి మాట్లాడేంత అవకాశం ఉండేది కాదులేండి. మౌన పోరాటం అప్పుడు ఆ. నేను చెడ్డీలు వేసుకుంటున్నాను. సర్లేండి, ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు కదా, షార్ట్స్ వేసుకుంటారుగా, ఇప్పుడు కూడా షార్ట్స్ వేసుకుంటారుగా. అదేమో నేను చెడ్డీలు వేసుకుంటున్నాను, మీరు ఎప్పుడు చేశారు? ఇప్పుడు షార్ట్స్ వేసుకుంటారు కదా, జనరలీ షార్ట్స్ వేసుకుంటారు కదా. ఓకే. మీరు అలా చెప్పకండి. ఓహో. అది మాత్రం కానీ confirm. ఎందుకండి మీరు హీరోయిన్ కాదు, సినిమాలో- హీరోయిన్ ఎందుకండి అలా తొక్కేస్తారు ఎందుకు? అవునండి, ఏజ్ మీ వయసు ఎందుకు తొక్కుంటారు? ఎందుకు అలా చెప్తారు మీరు? మౌన పోరాటం సినిమా పోనీ ఏ ఇయర్ చెప్పండి? మౌన పోరాటం ఏ ఇయర్ చెప్పండి? 89 సార్. ఆ? మీ చెడ్డీలు వేసుకుంటున్నారా? 89. 89 అంటే నేను పుట్టింది ఎప్పుడు తెలుసా? ఎప్పుడు సార్? నేను 69 లో పుట్టాను. ఇక్కడ చాలా డెఫినెట్ గా చాలా చిన్నదాన్ని. ఆ? ఆ, అవును. అవును. ఈ కెమెరా ఆఫ్ చేస్తే నా డేట్ మొత్తం ఇస్తాను మీకు. అంటే నా వయసు అప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. అప్పుడు నేను చెడ్డీలు వేసుకోకుండా డ్రైవర్లు వేసుకునేది నేను. అవును. మీకు నేను మీకు ఇంట్రెస్ట్ లేదు ప్యాంట్ గురించి, అందుకే షార్ట్స్ వేసుకొని ఉంటారు అంతే. అంటే నేను ప్యాంట్లు ఎందుకు వేసుకోలేదంటే, చెడ్డీ వేసుకుంటే అది ఒక అందం, చక్కగా మంచి గాలి బాగా. ఓకే ఓకే. సో ఆ సినిమా చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత? మౌన పోరాటం. ఇప్పుడు నా ఏజ్ గురించి మీరు ఏంటి ఏదైనా రీసెర్చ్ చేస్తున్నారా? ఏదన్నా కాదు, మీరు చెప్తే నేను ఒక మ్యాటర్ ఉంది చెప్పాలి, అందుకోసం. ఏదో ఒకటి అనుకోండి. 10th ఫినిష్ అయ్యి వచ్చాను. మీ 10th ఫినిష్ అయింది? 10th ఫినిష్ అయిన అంతే. అంటే మీకు అప్పుడు Finish ఒక అవ్వగానే 17 ఇయర్స్ వచ్చేసాను. ఉంటాయా? ఇంకా తక్కువ అనుకోవచ్చు కదండి. ఎంత? 10th 12, 17 వరకు 17 years 11, 12 అలా ఉంటుందండి? అంత లేదండి, అలా అంత కాదా? టూ మచ్ గా చెప్పను. మరి ఎంత ఉంటుంది? మామూలుగా ఏ ఇయర్ ఫినిష్ అవుతుంది 10th అందరికి చెప్పండి. ఎంతమ్మా? మరి అందరూ చక్కగా తెలిసింది. 16 అంటున్నారు. అవును. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే.
నిన్న ఈవినింగ్ మన ఇద్దరం ఒకే ఫ్లైట్ లో ఒకే వచ్చాము. ఫ్లైట్ లో వచ్చాం ఎస్ అవును. బెంగళూరు. ఎస్ అవును. అనుకోకుండా మీరు ఎక్కారు, నేను అదే ఫ్లైట్ కి అదే ఎక్కాను. ఫ్లైట్ లో వచ్చాము. ఓకే, నేను నిజంగా మిమ్మల్ని చూడలా. అవును. నా వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ, నన్ను ఇలా పిలిచాడు, మ్. ఏంటన్నా అని చూపించాడు మిమ్మల్ని. నా ముందు ఓ ప్రొడ్యూసర్ ఉన్నారు, అని ఆయన producer ఆ? గత- ఓకే. ఆయన గతంలో సినిమాలు తీశారు. అని చాలాసేపు మీరు మాట్లాడుతుంటే ఏంటి ఆ. బాబు మీరు అవును, ఇబ్బందిగా అనిపించింది నాకు. అంటే ఆయన సింగపూర్ లో సెటిల్ అయిపోయారు. ఆ, ఆయన ఒక 4 సినిమాలు తీశారు, తర్వాత సినిమాలు తీయలేదు. బిజినెస్, పెద్ద బిజినెస్ ఉంది ఆయనకి, హైదరాబాదు, బెంగళూరు, మ్. వైజాగ్ అండ్ సింగపూర్. అయితే ఆయనతో మాట్లాడుతుంటే నేను మిమ్మల్ని విష్ చేశాక ఆయన నన్ను అడిగారు, ఆవిడ ఎవరండి అన్నారు. ఆవిడ ఏమునా అండి, మౌన పోరాటం. ఆవిడే కదా. ఏంటండి ఇంకా చిన్నపిల్లలా ఉంది ఆవిడ. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయానే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. సో స్కూల్ డేస్ లో మ్. మిమ్మల్ని ఒక 2 అబ్బాయిలు లవ్ చేశారండి, నిజానా? లవ్ చేయలేదు, ఆ, అదొక క్రేజ్. వాళ్ళు నేను స్కూల్ వెళ్తుంటే ఫాలో అయ్యేవాళ్ళు. ఫాలో అయ్యేవాళ్ళు. మరేంటి నాకు అలాగా వాళ్ళు ఫోన్ చేసి అలా చెప్పారు నాకు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు అసలు ఎవరో కూడా తెలియదు. ఎప్పుడో నైబర్స్ ఎవరో అలా ఫాలో అయ్యేవాళ్ళు. నేను టెన్షన్ గా వెళ్తూ ఉంటే మా ఫ్రెండ్ తో చెప్పేదాన్ని, నాకు టెన్షన్ గా ఉంది, వాడు ఇప్పుడు రోజు ఫాలో అవుతున్నాడు, ఏం చేయాలంటే బాడీ గార్డ్ గా ఉంటాడు, ఊరుకో ఉంది, సేఫ్ గా ఉంటాడు ఆ, అని చెప్పారు. ఓకే. అలా నాకు Right. టెన్షన్స్ ఎక్కువ, నేను మాట్లాడేదాన్ని కాదు, తల దించుకొని అలా వెళ్ళిపోయేదాన్ని. బుక్స్ ఏదో ఇచ్చారంట కదా మీకు వాళ్ళు? ఆ ఓ ఇవన్నీ నేనే చెప్పుంటారు, ఎవరితో రాదు, మీకు వచ్చి ఉంటుంది నాకు ఎలా matter. తెలుసు? ఆ, ఇవిడే ఇంటర్వ్యూ వస్తుందని చెప్పా. ఆ. వాళ్ళు ఫోన్ చేసి, సార్ మాది ఇది, వాళ్ళు ఎవరు కూడా నాకు మేము ఇలా తెలియదండి. books ఆ? వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు నాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. వాళ్ళిద్దరి పేరు రాజేష్, రాకేష్, అదంత సీన్ లేదు, ఇంకేదో ఉంటుంది పేరు. సురేష్, రమేష్, ఏదో ఫిక్స్ అవ్వకండి. సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, అలాగా మరి ఆలీ కాటర్ లేకపోతే ఏదో నాకు తెలియదు, ఊరికి నాతో మాట్లాడడానికి నేను వెళ్ళి చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. అంటే నేను మాట్లాడేదాన్ని కాదు కదా, ఎలాగైనా మాట్లాడించాలని వాళ్ళ ఇది తాపత్రయం. సో అందుకని నోట్ బుక్ అడిగితే ఏదో చెప్తారంటే నేను మా సిస్టర్తో ఇచ్చి ఇమ్మను అనేదాన్ని. ఆహా. అప్పుడు మనం ఎలాగైనా మాట్లాడించాలని, ఓకే. అలా ఉండేది. మీ ఆయన మిమ్మల్ని ఎప్పుడైనా అప్రిషియేట్ చేశారా? ఏమని? మీ ఫేస్ లో ఏంటి అందం అనేది? హస్బెండ్స్ ఎవరు చేస్తారా? ఎవరు చేయరు. అంటే చేస్తారంటే లోపల పెట్టుకుంటారు, దాచుకుంటారు. వేరే వాళ్ళతో చెప్పని విన్నాను, నాతో చెప్పరు. వేరే వాళ్ళతో షీస్ మై వైఫ్ అనంటే కొంచెం ప్రౌడ్గా అలా చెప్పుకుంటారు, అది విన్నాను నేను. నిజంగా ఐఎమ్ సో లక్కీ ఏమన్నా పెళ్లి చేసుకోవడం, షీస్ వెరీ బ్యూటిఫుల్ అలా చెప్తారు. నాతో ఎందుకు చెప్తారేమో, వైఫ్ అనగానే కొంచెం చెప్పకూడదని కంట్రోల్ చేసుకుంటారు. కాదండి, అప్పట్లో డైరెక్టర్స్, హీరోలు ఈ అమ్మాయి చాలా తిక్క పిల్లరా బాబు అని అనుకునేవాళ్ళు. తెలుసండి మీకు? ఇది కూడా నాకు చెప్పారు, ఆ డైరెక్టర్లు చెప్పారు, ఆ హీరోలు చెప్పారు, ఈ అమ్మాయికి చాలా తిక్క, అసలు తిక్క పిల్ల అనేవాళ్ళు. అది ఎంతవరకు నిజం? నిజమే, ఉం? 100% నిజం. ఎందుకని? ఏం చూసుకొని, ఎవరిని చూసుకొని? ఎవరిని చూసుకున్నాను కాదండి, నాకు నచ్చింది చేసేదాన్ని, నచ్చకపోతే మాట్లాడేదాన్ని కాదు, అలా ఉండేదాన్ని. అంటే కొంచెం హిపోక్రసీ ఉండాలంటారు కదా, అది ఉండేది కాదు. ఆ, మీరు నచ్చారనుకోండి కూర్చొని చేరేసుకొని పక్కన వచ్చి మాట్లాడేదాన్ని, నచ్చలేదు అనుకోండి మొహం కూడా చూడండి అటు తిరిగి వెళ్ళిపోయేదాన్ని. ఆ, సో అలాంటిది అమ్మాయి కొంచెం తిక్కపిల్ల బాబు అని అనుకునేవాళ్ళు. ఓ. నచ్చితే సినిమా చేసేదాన్ని, ఆ, అది ఎంత మంచి సినిమా అయినా కూడా నాకు ఎక్కడో నచ్చలేదు అనుకోండి చేసేదాన్ని కాదు. నిజంగా అది తిక్కే కదండి. అచ్చా, అలా ఉండేది నా మెంటాలిటీ. ఓకే. అయ్యో అవన్నీ బ్యాడ్. యాక్చువల్లీ ఇండస్ట్రీలో అలా ఉండకూడదు, అది నాకు తెలిసేది కాదు. ఇప్పుడు తెలిసింది మీకు ఇప్పుడు తెలుసు అలా ఉండకూడదని. అలా ఉండకూడదని ఇప్పుడు తెలుసు. అప్పుడు ఎందుకు తెలియలేదు? చిన్న వయసు ప్లస్ ఇండస్ట్రీ ఎవరు తెలియదు, ఉం, ఒక గాడ్ ఫాదర్ లేదు. ఓకే. అలా ఏదో సినిమా హిట్ అయింది అలా వచ్చేసాం. అలా వస్తే ఇండస్ట్రీ కాదు కదా, ఒక దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు. ఉం, అవన్నీ నాకు తెలిసేది కాదు. Okay. ఓపెన్ గా మన ఇంట్లో ఉన్నట్టుగానే బయట ప్రపంచంలో ఉండేదాన్ని. ఉం, ఇప్పటికీ నాలో ఉన్న బోల్డ్నెస్ నాకు కొన్ని చోట్ల మైనస్ కూడా. మైనస్. బోల్డ్ గా మాట్లాడేస్తాను, ఏదైనా నాకు ఇప్పుడు నచ్చలేదు అనుకోండి, నచ్చలేదని చెప్పేసేదాన్ని. అచ్చా, అదేంటి ఆ డ్రెస్ అనేసేదాన్ని. వాళ్ళు నచ్చి వేసుకున్నప్పుడు బాగుందని చెప్పొచ్చు కదా, బాగుందండి అనొచ్చు కదా, అదేంటి ఆ డ్రెస్ అని అడిగేసేదాన్ని. Okay. అది కొంచెం ఉండేది. ఓకే. అది ఉంది. సో అలా అనకూడదు అని మీకు ఎవరు చెప్పలేదా? అందుకే తిక్క పిల్ల అని చెప్పేవాళ్ళు. అప్పుడు అర్థం కాలేదు ఎందుకంటున్నారని, ఓకే. తర్వాత తెలుసుకున్నాను. మౌన పోరాటం చేస్తున్నప్పుడు ఒక సీన్ లో ఆ డైరెక్టర్ గారు తిట్టారంట కదా మిమ్మల్ని, అవును. ఎక్స్ప్రెషన్ రాకపోతే.
అంటే డైలాగ్స్ వరకు ప్రిపేర్ అయ్యి చెప్పేసేదాన్ని. ఎక్స్ప్రెషన్స్ లో అది సెకండ్ మూవీ మొత్తం మౌన పోరాటం కదా, మోహన్ మౌనంగా గాంధీ ఉండాలి, మౌనంగా యాక్ట్ చేయాలి. మోహన్ గాంధీ గారు మోహన్ గాంధీ గారు కోపం ఆయనకి, నాకు కోపం ఎక్కువ. అది ఆ విషయం మీకు తెలుసా? ఆయనకి అర్థమైపోయింది. మీకు విషయం తెలుసా? రివర్స్ లో ఈ అమ్మాయి తాగేస్తుంది అనుకొని. మీకు విషయం తెలుసా? ఒక బేబీని పెట్టుకొని కూర్చోవాలి. అవును. ఆ బిల్లోడ్ చాలా వెయిట్ ఉన్నాడు, నన్ను తోసేస్తున్నాడు. స్టడీగా ఇలా ఉండాలి కదా మౌన పోరాటంలో, ఆ పోస్టర్ రావాలి డైరెక్టర్ గారికి. ఆ క్రేన్ షాట్ అలా వస్తుంటే ఇలా ఉండాలి, ఇలా వెళ్ళిపోతుంది, వాడు తోసేస్తున్నాడు నన్ను. ఓకే. సరే అందరూ ఉన్నారు, రాళ్లపల్లి గారు అందరూ పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు, పెద్ద షాట్ అది. ఆయన అక్కడి నుంచి వచ్చి అరిచారు, నీకు బుద్ధి లేదా, కరెక్ట్ కూర్చోలేవా అని అన్నారు. అండి పట్టుకోండి అబ్బాయి చూడండి, ఒకసారి చూడండి తెలుస్తుంది అన్నాను. అలాగే నేను అందరూ ముందు అని ఇంకా కోపం వచ్చేసింది. అప్పుడు రాళ్లపల్లి గారు, సుత్తివేలు గారు, ఇలా మాట్లాడకూడదమ్మా అని డైరెక్టర్ గారు చెప్తారు, ప్రాక్టికల్ ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే సార్ అని చెప్పు, మీరండి మీరు చూపించండి అని. అలా ఎలా అంటావు అన్నారు. దిస్ ఇస్ మై బోల్డ్నెస్ అన్నమాట. అది నాకేంటంటే ప్రతి ఒక్కటి పర్ఫెక్షన్ చేయాలని ట్రై చేసేదాన్ని. అంటే ఆయన తిట్టారు అనుకోండి, ఆ తిట్టు నేను తిట్టుగా తీసుకునేదాన్ని కాదు. అదొకటి నాలో ఉన్న ప్లస్ ఏంటంటే, ఎందుకు తిడుతున్నారు, దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, ఏంటి మనం రావట్లేదు అని ఎక్స్ప్రెషన్స్ని నేర్చుకునేదాన్ని. అలా జైల్లో ఒక సీన్ ఉంటుంది, నైట్ 1 o'clock అండి ఆ షార్ట్. జైలు 1 o'clock షార్ట్ పెట్టారు. నాకు సో టైర్డ్ అనమాట, పొద్దు నుంచి వర్క్ చేసాం వైజాగ్లో, రియల్ జైల్లో షూటింగ్ అనమాట. చేస్తుంటే రైస్ మొత్తం కలిపి తినాలి, కలిపకూడదు, అలా తినేసేయాలి కోపంతో కసితో. ఎందుకంటే నువ్వు తింటుంది మీ బాబు కోసం, కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం, నీ కోసం తినట్లేదు, ఎలా తింటావు చూపించు అన్నారు. ఎలా సార్ అన్న, ఏ అమ్మాసం తెలీదా నీకు, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదా, ఇంత వర్క్ చేసావు, ఇన్ని సీన్లు చేసావు, ఎందుకు రావట్లేదు అన్నారు. నాకు కొంచెం ఎక్కడ హర్ట్ అయింది, ఈగో హర్ట్ అయింది. చేస్తాను నేను టైప్లో తీసుకొని కలపద్దన్నారు కదా. మొత్తం జైల్లో రైస్ బాగా రైస్ హార్డ్ అయిపోయింది, అలా తీసి మొత్తం తినేస్తూ ఫుల్ కన్నీళ్ళు చేస్తుంటే అలా స్టన్ అయిపోయారు అందరూ. షార్ట్ అయిన తర్వాత డైరెక్టర్ సూపర్ బాగా చేసావు అన్నారు. మళ్ళీ తిట్టడంలో మళ్ళీ అది ఉంది కదా, ఆ ఆశీర్వాదం కూడా ఉంది కదా, బాగా చేసావు అంటే. ఆయన తిట్టకపోతే నాకు ఆ షార్ట్ వచ్చేదా? సో కంపల్సరీ నేను దాన్ని అలా స్పోర్టివ్గా తీసుకుంటూ, దాన్ని కసిగా తీసుకుంటూ చేశాను. అది హైలైట్ ఎంత అంటే, నాకు ఎస్పీబీ గారు చెప్పారు రికార్డింగ్ చేస్తున్నప్పుడు చూసేసి, ఇలా చేశారు ఆ షార్ట్, అసలు సూపర్ అమ్మా అన్నారు. ఆర్ఆర్ పడ్డానికి కరెక్ట్ గా షార్ట్ లో యాక్ట్ చేసావు నువ్వు ఆ సీన్ లో అని చెప్పారు. సో ఎందుకంటే అంత పెద్ద లెజెండ్ ఒక మాట చెప్పడం మామూలు విషయం కాదు. అవునండి. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో సినిమాలు చూసుంటారు. బట్ ఎందుకో అక్కడ ఆయన ఓహో ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, న్యాచురల్ గా చేసింది, రియల్ గా చేసింది అని. బట్ అట్లాంటి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే మన జీవితంలో ఇంకా ఎదుగుతాం. మౌన పోరాటం సినిమా చేశాక యమునకి చాలా యాటిట్యూడ్ ఎక్కువ అయిపోయింది అని బయట టాక్ వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అండి. యాటిట్యూడ్ ఏం అవ్వలేదు. అంటే ఏంటో ఎలాగా యాటిట్యూడ్ అంటే ఏం చేశానని అది చెప్పండి, దాన్ని బట్టి చెప్తాను నేను. నాకు తెలియదు అంటే, నాకు కూడా తెలియదు. అంటే ఎవరన్నా వచ్చి హలో అమ్మ అంటే అనేదాని అంటారు. అది మీతో కూడా జరిగింది సార్. నేను చెప్పాను కదా ఆదిత్య చాలిగల, నాకు ఇంకేం మాట్లాడో తెలియదు. ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడుతుంటే నాకు రాదు. హలో అంటే అంతే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా ఎక్స్ట్రా నాకు కమ్యూనికేషన్ ఉండేది కాదు. సో మీరు ఏదైనా మాట్లాడితే ఆన్సర్ చెప్పేదాన్ని. సో దాన్ని చూసి కొంచెం యాటిట్యూడ్ అనుకునేవాళ్ళు. బట్ షూటింగ్ చేశాక 1 day 2 days చేసిన తర్వాత చాలా నచ్చేది అందరికి. ఒక వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో అలా ఫీల్ అయ్యేవాళ్ళు. యమునకి ఇదే యాటిట్యూడ్ తోటి ఈ అమ్మాయి కొద్దిగా గర్వం ఎక్కువ, అందుకే ఈ అమ్మాయి మనం వద్దు అనుకొని అవాయిడ్ చేసేసి ఒక 3 సినిమాల్లో 3 హీరోయిన్లు ఇంట్రొడ్యూస్ చేశారు, వాళ్ళు స్టార్స్ అయిపోయారు. లేదు సార్, ఇది చాలా పెద్ద రాంగ్. ఇది అలా జరగలేదు. ఎలా జరిగిందంటే, నాకు డేట్స్ కుదరకుండా 3 సినిమాలు వదిలేశారు. ఏ సినిమాలు అవి? అల్లుడు గారు, తర్వాత కన్నడలో సౌందర్య ఇంట్రొడ్యూస్ అయిన సినిమా నాకు వచ్చింది ఫస్ట్. బట్ నాకు పేమెంట్స్ చాలా లోగా ఉంటే నేను అప్పుడు ఇక్కడ మంచి పేమెంట్ తీసుకుంటున్నాను, దానికోసం ఆ సినిమా వదిలేశాను. తర్వాత ఇంకొక నవయుగం అని, అందులో కూడా చేయలేదు. మీనా చేసింది. అంతేగాని మళ్ళీ రోజా చేసింది ఆ సినిమా, రాజేంద్ర సార్ గారు, తపస్సు ఫస్ట్ మూవీ. అదే ఆయన అడిగారు కాళహస్తిలో మేము ఏదో అవార్డ్ ఫంక్షన్ కి వెళ్తే మీరు డేట్ అడ్జస్ట్ చేసి చేయగలరా అంటే, నాకు అప్పుడు డేట్స్ కుదరలేదు. అలాగే ప్రేమ తపస్సు అలా మిస్ అయింది. కానీ బట్ నేనుగా స్ట్రాంగ్ గా వదులుకున్న సినిమా అల్లుడు గారు. ప్లస్ నాకు అప్పుడు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలో తెలిసేది కాదు, నాకు అప్పుడు మేనేజర్ లేదు. ఒక సినిమాకి మేము అప్పుడు ఎక్కువ రాజమండ్రి, వైజాగ్, అరకు అలా ఉండేది. అవుట్డోర్కి వెళ్ళిపోతే ఫోన్ లేవు, మొబైల్స్ లేవు, నాకు మేనేజర్ పెట్టుకోవడానికి తెలియదు. అలా నాకు కొదమ సినిమా పోయింది, చిరంజీవి గారితో సినిమా, బాలయ్య బాబుతో సినిమా మిస్ అయింది. అలా చాలా సినిమా, రాజశేఖర్ గారి సినిమా, కేఎస్ రామారావు గారు డైరెక్షన్ లో ప్రొడ్యూసింగ్ చేశారు. మలయాళం సినిమా అది కన్నడలో యాక్ట్ చేశాను నేను, మళ్ళీ తెలుగులో మిస్ అయ్యాను. ఇలా చాలా సినిమాలు నేను వదులుకున్నాను.
బికాస్ ఆఫ్ నాకు నాలెడ్జ్ తెలియకపోవడం. ఒక సందర్భంలో ఈవిడ హిమాలయకి వెళ్ళిపోదాం అనుకుంది, కానీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మరి ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నేను ఫ్యూచర్ లో వెళ్తాను. నేను 1 hour మాట్లాడితే మీరు కూడా నాతో బయలుదేరుతారు బ్యాగ్ సర్దుకొని కాదు బ్యాగ్ అంతా వదిలేసి అక్కడికి వెళ్తే బ్యాగులు అక్కల ఓన్లీ 1 cloth వేసేసుకుంటే గడగడ ఎందుకని అంటే లైఫ్ అంటే ఏంటి, ఆ సీక్రెట్ తెలుసుకుందామని. వాట్ ఇస్ ద లైఫ్, ఏంటి అసలు, ఏంటి ఇవన్నీ అంటే జరుగుతుంది లైఫ్ లైఫ్ లో తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలా? అంటే పీస్ఫుల్ గా ఉంటుంది కదా, ఫోన్లు ఉండవు, నెట్వర్క్ ఉండదు, ఏది ఉండదు, ఒక మంచి నేచర్ కూడా ఇంపార్టెంట్ కదా. సో అందుకని అక్కడ ఎక్కువ ఆశ్రమాలు ఉన్నాయి యాక్చువల్లీ. నీకు అక్కడికి వెళితే ఆ ట్రెండ్ వేరేగా ఉంటుందని అంటే అక్కడ సెటిల్ అవ్వలేండి, వెళ్ళి వచ్చేస్తాను. ఓకే, అంటే లైఫ్ గురించి తెలుసుకుంటే మనం అక్కడికి వెళ్ళాలి కంపల్సరీ అనేది మీ ఉద్దేశమా? అలా అని కాదండి, అక్కడికి వెళ్తే మనం తెలుసుకోవడానికి డిస్టర్బెన్స్ లేకుండా అవకాశం ఉంటుంది. ఉంటే అవ్వదు. ఇప్పుడు వెళ్ళలేండి, మొత్తం సెటిల్ చేసి అందరినీ ఫ్యామిలీని, దాని తర్వాత ఆయన చెప్పారా ఈ మ్యాటర్? మా ఆయన ఇవన్నీ అస్సలు నమ్మడుగా. ఎందుకని? టోటల్ కాంట్రాస్ట్. అంటే నమ్మడు మీన్స్ ఆవిడ అలాగే మాట్లాడుతుంది అనుకుంటా, అంటే ఆయనకి దాన్ని నమ్మకం లేదు అలాంటివన్నీ, కాబట్టి పెద్దగా నమ్మరు. బట్ ఫ్రీడమ్ ఇస్తారు. నేను ఏం చేస్తానన్నా ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఆయన ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తుందా అని. అలా ఏం లేదు, పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తలు చెప్పి పంపించారు. రీచ్ అయ్యగానే ఫోన్ చేయి అని చెప్తారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ రీచ్ అవ్వగానే. హైదరాబాద్ రీచ్ అవ్వగానేనా? నేను చెప్పేది హిమాలయ, హైదరాబాద్ గురించి కాదు. హైదరాబాద్ అంటే ఇవాళ షూటింగ్ వచ్చారు, మళ్ళీ రేపు పొద్దున వెళ్ళిపోతారు. హిమాలయ అంటే ఒక మినిమం 6 months ఉంటారు కదా? 6 months ఉండలేమండి, ఇయర్లీ 1 month అలా ఉండొచ్చు, బాగుంటుంది. 1 month ఉంటారు. 1 month చాలా ఆయనకి, అంతే. నో నాగమణి ఫుల్ ఎంజాయ్. ఆయన శ్రీరాముడు అండి. అవునా? అవును. మేమందరం ఏంటి శ్రీకృష్ణుడా? అదే చెప్పలేదు, ఆయన గురించి మాత్రమే చెప్పాను. మా వారు. ఓకే, అంటే అవతల మనిషిని హిప్నాటిస్ చేయడం మీకు బాగా అలవాటు అంట కదా? అవతల మనిషిని కాదు, మీ పర్మిషన్ చేయొచ్చు. ఎలాగా నేర్చుకున్నాను. బివి పట్టాభిరామ్ గారి దగ్గర వెళ్ళి 2 days ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు నిన్ను చేయండి. అది చాలా టైం పడుతుంది. లైట్స్ అన్ని ఆఫ్ చేసి మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి చేస్తే డెఫినెట్ గా మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా అవుతారు, హిప్నాటిజం అవుతారు. నేను నెక్స్ట్ అదే చేస్తాను ఫ్యూచర్ లో. అంటే ఆవిడ ఏం చెప్తుందంటే మొత్తం లైట్లు గీట్లు అన్ని ఆపేయాలంటున్నారు. ఇప్పుడు కష్టం, లైట్లు ఆపకూడదు. ఎంతసేపట్లో మనిషిని ట్రాన్స్ లో తీసుకెళ్లిపోతారు? 15 minutes చాలు. 15 అంటే అదేదో వెళ్ళిపోరండి మీరు. మీకు బెల్ కొట్టినా వినిపిస్తుంది. ఆ డైరెక్ట్ గా అనిల్ గారు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా మీకు తెలుస్తుంది. వాళ్ళు కదపండి, కదుపుతారు. అది మేము టెస్ట్ చేస్తాం అనమాట. ఏదో టెస్ట్ చేసినప్పుడు మీరు హిప్నోటైజ్ అయ్యారో నాకు తెలిసిపోతుంది. అన్ని తెలుస్తుంటాయి మీకు. బట్ విల్ బి సబ్ కాన్షియస్ మైండ్ ని రిలాక్స్ చేయడం. అంటే హిప్నాటిజం లో తీసుకెళ్లిపోయి జేబులో ఏమున్నాయో మెడలో ఏమున్నాయో వితౌట్ యువర్ పర్మిషన్ వి కాంట్ టచ్ యూ. టచ్ చేయకూడదు. దూరాన్ని ఇక్కడ నుంచే కూర్చొని చేయడం, జేబులో లాగేకపోతే వదులుతాను. అన్ని తెలుస్తాయి మీకు. అలా హిప్నాటిజం అవ్వదు. అచ్చా, ఇంత తెలివితేటలు ఉన్న యమున, ఇంత అద్భుతంగా ఇంత అందంగా ఉన్న యమున ఒకనొక టైంలో ఒక కేసులో ఇరుక్కొని కొద్దిగా, అంటే ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఫ్యామిలీ లైఫ్ కూడా మీరు బాగా డిస్టర్బ్ అయ్యారు. అవును, ఫ్యామిలీ లైఫ్ కాదు, ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యింది, ఫ్యామిలీ బాగా డిస్టర్బ్. సో ఏంటి దానికి ఆన్సర్? ఆన్సర్ వచ్చి 2015 June 30th కేసు అక్విటెడ్ అనేసి ఇచ్చేసారు. ఓకే, సో ఆ కోర్ట్ నుంచి వచ్చేసింది అక్విటెడ్ అనేసి. సో కాబట్టి ప్రాబ్లం లేదు. అది ఇట్స్ ఆల్ ఫేక్. అది క్లియర్ అయింది. అదే నిజం జరిగింది. ఇది చెప్పామనుకోండి ఎవరు నమ్ముతారు? ఇప్పుడు మీకు నా గురించి తెలుసు, అంటే కోర్ట్ నుంచి వచ్చాక అందరూ నమ్ముతారు. అంత ముందు వచ్చి నాకు ఫ్యామిలీలో ఉంది, క్లోజ్ ఫ్రెండ్స్ కి తెలుసు నేనంటే ఏంటని. బట్ బయట ప్రపంచానికి అంతా మనం వెళ్ళి చెప్పలేం కదా ఏం జరిగింది. ఫ్యాక్ట్ అని చెప్తే ఇలా జరిగింది అంటే ఏదో ఉండొచ్చు అని అనుకుంటారు, ఏదో ఉండొచ్చు అనుకుంటారు. ఎప్పుడైతే మనకు కోర్ట్ నుంచి వచ్చిందో అప్పుడే రెస్పెక్ట్ చేస్తారు. సో ఆ రెస్పెక్ట్ నాకు ఆ రోజు దొరికింది. అది నేను ఎప్పటికీ లైఫ్ లో మర్చిపోలేను. బాగా కుళ్ళు పెట్టుకుని జలస్తో ఎలాగైనా సాధించాలి, పగ సాధించాలని చేశారు. ఎంత పగ అంటే అసలు ఒక లేడీ ఎంత సఫర్ అవుతుంది ఆలోచించలేదు వాళ్ళు. అలా చేశారు. బట్ నాకు దానికంటే అది జరిగింది ఓకే, నేను కోర్టులో కేసు వేశాను, జరిపించాను, చేశాను. బట్ ఆ టైంలో నాకు మీడియా సపోర్ట్ ఇవ్వలేదన్న బాధ చాలా చాలా బాధ ఉంది. ఎంత కోపం అంటే, మీరు
కర్ణాటక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబరా మీరు? ఆహా కాదు, నంబర్ కాదు, ఓన్లీ ఆంధ్రాలో ఉన్నాను. ఆంధ్రాలో అయ్యారు. ఆంధ్రాలో ఉన్నాను. మీకు ఆంధ్ర నుంచి అటు కర్ణాటకకి ఎవరైనా ఇలాగా అమ్మాయి గురించి మాకు తెలుసు ఏంటి మాట్లాడుతున్నారు అని ఎవరు మీకు అసోసియేషన్ నుంచి ఎవరు సపోర్ట్ ఇక్కడ చేయలేదు? నుంచి చేయలేదు కానీ కన్నడ హీరో చేశారు, ఎవరు? దునియా విజయ్. ఓ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు. ఓకే. ఆ తర్వాత ఇంకెవరో ఉండండి, ఆయన కామెడీ హీరో, ఆయన కోమల కాదండి, కోమల్ కాదు, జగదీష్ జగేష్ ఆయన మాట్లాడారు. కోమల్ అన్నయ్య. అలాంటి చాలా మంది మాట్లాడారు. ఓకే మీడియాకి వచ్చి స్ట్రాంగ్ గా మాట్లాడింది ఈయన దునియా విజయ్. ఓకే. చాలా ఇదిగా సో చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో చెప్పినా వాళ్ళకి ఏంటంటే మీడియాని ఇప్పుడు మాట్లాడి మళ్ళీ దాన్ని తవ్వుకోవడం ఇష్టం లేదు. ఓకే. అందుకని నేను సోషల్ మీడియాకి వెళ్ళాను. నేను ఒకటే అడిగేది ఆ పాయింట్ కాదు. 2015 జూన్ 30th నా కేసు అక్విటెడ్ అయినాక ఒక కోర్టు ఇచ్చిన తర్వాత మీడియా ఎక్కడికి వెళ్ళింది? మీడియాకి అన్ని తెలుస్తాయి కదా. ఓకే. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు ఇంత హైప్ చేశారు కదా, ఓకే. అప్పుడు ఎందుకు హైప్ చేయలేదు? ఈ పాయింట్ నన్ను 1 year చాలా పెయిన్ ఇచ్చింది నాకు. అంటే నెగిటివ్ ఉన్నప్పుడు 100 ఛానల్లో వస్తుంది, గుడ్ ఉన్నప్పుడు ఒక ఛానల్ అది కూడా రాలేదు. ఒకటి కూడా రాలేదా? 1% కూడా ఒక్క పేపర్. నేను అనుకున్నా కోర్టు నుంచి బయట రాగానే మీడియా అలా ఒక రేంజ్ లో వస్తుందేమో, నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైక్ దట్. అలా చూస్తే ఏమీ లేదు, మ్యాటర్ నార్మల్ గా అయిపోయింది. ఇదేంటి మన ఇంత 5 years కష్టపడింది ఎందుకోసం? అందరికి ప్రూవ్ చేసుకోవడానికి కోసమే. మనం దీనికోసం కాదు. ఒక న్యాయం దొరకాలని ఇంత ట్రై చేస్తే న్యాయం దొరికింది కానీ దానికి ఫలితం ఏం కనిపించలేదు. అప్పుడు నేను 1 year వెయిట్ చేసా, ఎవరు రాలేదు అని వదిలేసి అప్పుడు నేనేం చేశాను, సోషల్ మీడియాలో వెళ్ళి ఒక వీడియో షూట్ చేద్దాం, నేనే చేద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్స్ చెప్పారు వీడియో షూట్ చేసి నువ్వే పెట్టేసాయి యూట్యూబ్లో. ఇప్పుడు అంతా జనరేషన్ మొత్తం యూట్యూబ్ చూస్తారు, యంగ్ జనరేషన్ అందరూ చూస్తారు కంపల్సరీ. మాట్లాడిన తర్వాత నాకు రిజల్ట్ ఎలా వచ్చిందంటే, కట్ చేస్తే 2 daysకి అది ఫస్ట్ డేనే 1 lakh views in 1 day. అప్పుడే నాకున్న క్రేజ్ తెలిసింది. ఫస్ట్ పాయింట్, అసలు ఎవరు చూస్తారండి ఇప్పుడు నా ఇంటర్వ్యూ, ఎవరికి అంత ఓపిక ఉంటుంది అని అనుకున్నాను. అంత యంగ్స్టర్సే చూసారండి. యంగ్స్టర్స్ మొత్తం కమెంట్ చూసి నాకు అసలు మతి పోయింది. ఒక్క లైన్ కాదండి, 10 lines ఒక్కొక్కరు అలా కమెంట్స్ పెడుతుంటే అసలు నేను అప్పుడు అనుకున్నాను, అదేంటి ఐ హేట్ దిస్ వరల్డ్ అని పెట్టుకున్నాను స్టేటస్ వాట్సాప్లో చాలా రోజులు. అదేంటి మనం ఇలా అనుకుంటే నాకు ఇంత సపోర్ట్ ఉందేంటి, అసలు ఏమైనా మాట్లాడితే మేమున్నా మీకోసం అన్నట్టుగా కమెంట్స్ అండి. వండర్ఫుల్ కమెంట్స్ అవంతా. ఎడ్యుకేటెడ్ వాళ్ళే అందరూ పెట్టారు. సైకాలజిస్ట్ ఒకటి పెట్టారు, ఆవిడ కళ్ళలో వచ్చే నిజాయితీ కనిపిస్తుంది, అది నేను గమనిస్తున్నాను అని పెట్టారు. అలా ఫుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అన్ని పెట్టేటప్పటికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఈ సందర్భంగా మాత్రం దయచేసి ఆ కమెంట్స్ పెట్టిన ప్రతి ఆడియన్స్కి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే మౌన పోరాటం. సూపర్. సో ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి మిమ్మల్ని, ఒక లేడీ హక్ చేసుకుందంట కదా, కన్నీళ్ళు పెట్టుకుంది, బాగా కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్ చేస్తుంటే అందరూ అలా చూస్తున్నారు, ఏంటి అలా ఏడ్ చేస్తుందని. ఓకే. ఆవిడ అలా ఇన్వాల్వ్ అయిపోయింది. అలా ఇంటర్వ్యూ చాలా మంది చూసారండి, చాలా మంది చెప్పడం కూడా, ఈవెన్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది, నీకు తెలుసా ఆవిడ గురించి తెలుసుకోవాలంటే మన ఇంటర్వ్యూ చూడు, ఆ రేంజ్ లో వచ్చింది టాక్ నా గురించి. చాలా మంది ఆర్టిస్ట్ కూడా ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్ చేశారు. నేను చూడలేకపోయాను, మా మిస్సెస్ లేచి వెళ్ళిపోయింది చూడలేక అని కూడా చాలా మంది ఫోన్ చేశారు. చాలా మంది చూసారండి, అది చాలా వ్యూస్ వెళ్ళింది, రీచ్ అయింది. మీ ఫ్యామిలీలో మీ సపోర్ట్ ఎలా ఉంది అప్పుడు ఆ టైంలో? మీ హస్బెండ్ కానీ మీ రిలేటివ్స్ లో కానీ? చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. లేకపోతే నా సెన్సిటివ్నెస్, మా బోల్డ్నెస్ మీకు తెలుసు కదా, నచ్చిన చోటు ఉండను. అలాంటిది నాకు బాగా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మా హస్బెండ్ కానీ పిల్లలు అంటే వాళ్ళకి తెలియదులేండి, వాళ్ళు దే ఇన్నోసెన్స్. ఓకే, వాళ్ళు ఇన్నోసెంట్ కాబట్టి వాళ్ళకి నేను సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చేది. ఆ సిచ్యుయేషన్ మళ్ళీ చెప్తానులేండి, లాస్ట్లో చెప్తాను, ఇప్పుడు మాట్లాడలేను అది. ప్రస్తుతానికి మూవీస్ ఏం చేస్తున్నారు, సీరియల్స్ ఏం చేస్తున్నారు? మూవీస్ చేయడానికి నాకు టైం సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం కమిట్మెంట్ ఇచ్చేసాను. ఈటీవీలో 2 serials చేస్తున్నాను, మూవీస్ వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా డేట్స్ కుదిరితే నేను మూవీస్ చేస్తున్నాను. ఒక కన్నడ మూవీ, మళ్ళీ ఒక మూవీ చేస్తున్నాను. బట్ చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఒక కమిట్మెంట్ అనుకున్నప్పుడు దాన్ని దాటి వెళ్ళి మళ్ళీ రాంగ్ స్టెప్ వేయకూడదు. నాకు ఫస్ట్ నుంచి ఉన్నది అదే కదా, ఫస్ట్ మూవీస్ వదులుకున్నానంటే కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చేసాను అని సినిమాలు వదులుకునేదాన్ని. సో కాబట్టి నాకు ముందు ఇప్పుడు మెయిన్ నేను ఐ వాంట్ టు డూ, ఇక్కడ నేను కమిట్మెంట్ ఇచ్చాను, ఇక్కడే నేను థ్యాంక్స్ఫుల్ గా ఉండాలి, రామోజీ గ్రూప్ లోనే ఉండాలనే ఉద్దేశంతో బయట సీరియల్ చేయలేదు. బట్ మూవీస్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు, బట్ ఐ విల్ డూ. సో ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు?
పిల్లల ఆ. మళ్ళీ నా ఏజ్ గురించి మాట్లాడతారు కదా మీరు, మాట్లాడండి. నేను ఏజ్ గురించి మాట్లాడతా పిల్లలే. అదేనండి మా అమ్మాయి ఇప్పుడు అతిలోక సుందరి అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. మీరు ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు? నేను సిగ్గుపడలేదండి, మీరు అలాంటి సాంగ్ వేస్తే నవ్వు వస్తుంది కదండి. అవునా? ఇంకా ఏమో నాకు ఎందుకో సిగ్గుపడుతున్నట్టు అనిపిస్తుంది. లేదండి. బంతి ఇసిరే సీతామాలచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి. ఓకే, సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత మూవీస్ వద్దనుకున్నారు కదా? అంటే యూఎస్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని మా వారికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అందుకని వెళ్ళిపోదామని అంతా రెడీ అయిపోయింది. ఒక 6 years వీసా అంతా రెడీ చేసుకున్నాం, అన్ని వెళ్ళేదాన్ని. కానీ నాకు ఎందుకో అక్కడ వెళ్ళిన తర్వాత నచ్చలేదు, లైఫ్ బోర్ అయిపోయింది. వెళ్ళాను 1 month ఉండి. ఎన్నాళ్ళు ఉన్నారు? నార్త్ కెరోలినాలో ర్యాలీ అని ఒక ప్లేస్ ఉంది యుఎస్ లో, అక్కడ ఉన్నా 1 month ఉన్నా. 1 month వెళ్ళిన సెకండ్ డే అడిగాను ఎప్పుడు వెళ్దాం రిటర్న్ బెంగళూరుకి అని అడిగాను. ఐ కాంట్, అసలు నేనేం చేయాలి. సో అందుకనే మా వారు కూడా ఇంకా కొన్ని రోజులు ఉండేసి మళ్ళీ వచ్చేసారు ఇక్కడికి యూఎస్ నుంచి. నాకు సెటిల్ అవ్వడం అక్కడ ఇష్టం లేక. ఓకే. సో అలా వెళ్ళిపోదామని అప్పుడు అనుకునేదాన్ని. అది కాకుండా నాకు ఫ్యామిలీలో కొంచెం పిల్లలతో బాగా సరదాగా వాళ్ళతో ఉండాలి, వాళ్ళు బాగా పెంచాలనే ఉద్దేశంతో బ్రేక్ తీసుకునేదాన్ని. ఓకే. అదృష్టం ఏంటంటే అన్ని బ్రేక్స్ తీసుకున్నా కూడా నాకు మళ్ళీ ఇమ్మీడియట్ గా ఏదో ఒక వర్క్ వచ్చేది. బ్రేక్ చాలా అనుకున్నప్పుడు ఎవరైనా మళ్ళీ అడిగితే మళ్ళీ చేసేదాన్ని. సో అలా బ్రేక్స్ ఇస్తూ ఉండేదాన్ని, ఎప్పుడూ అలా ఇస్తూనే ఉన్నాను వెళ్ళినప్పటి నుంచి కూడా. ఎవ్రీ న్యూ ఇయర్ కి స్వీట్లు పంచుతారు, ఎందుకని? అప్పుడు పంచేదాన్ని. ఆర్టిస్ట్ కొనేటప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను అనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అందరి ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ రోజు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఇంకా హీరో అవ్వలేదు. అప్పుడు ఆయన నేను చూశాను, చూసి చాలాసేపు మాట్లాడుకున్నాం. సో ఆయన గుడికి వెళ్ళారు, చిరంజీవి గారిని ఇంటికి వెళ్ళినప్పుడు లేదు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ రెస్పెక్ట్ అసలు అన్ని చూశాను. చాలాసేపు మాట్లాడుతూ ఏం చేస్తున్నారు ఏంటి వర్క్ అని మాట్లాడారు అనమాట. తర్వాత సార్ వచ్చారు, సార్తో మాట్లాడేసి మళ్ళీ వచ్చారనమాట. అసలు అది ఫస్ట్ మీటింగ్ నేను పవన్ కళ్యాణ్ బిఫోర్ హీరోగా చూసింది. ఓకే, కొన్ని పిక్స్ చూద్దాం. ఎవరు? మా డాటర్, చిన్న పాప. చిన్న పాప. ఓకే. మన తారా హోటల్లో లంచ్ చేసాము. ఓకే. వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో తీసుకుందాం. ఏం చదువుతుంది తను? తను ఇప్పుడు 8th వెళ్తుంది. 8th స్టాండర్డ్. ఓ వెరీ గుడ్. నెక్స్ట్. మా పెద్దమ్మాయి. ఈ యువతల అమ్మాయా? కాదండి, అటు సైడ్ ఉన్న అమ్మాయి. ఇది నేను. మరి యువతల అమ్మాయి ఎవరు? నేనే, వాళ్ళ అమ్మని. ఈ పాప ఏం చదువుతుంది? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. ఓకే. నెక్స్ట్. చైర్మన్ గారు. వండర్ఫుల్ మూమెంట్ అండి ఇది. అది ఓకే. మా చిన్నమ్మాయి లాస్ట్ మంత్ షూటింగ్ వచ్చింది, హాలిడేస్ వాళ్ళకి. హాలిడేస్ ఉంటే అది వచ్చేస్తుంది, షూటింగ్ వస్తుంది. ఎప్పుడు చెప్తుంటావు రామోజీ గ్రూప్ అది ఇది ఫిల్మ్ సిటీ ఇంత బాగుంది, ఒకసారి ఆయన మీట్ చేయించమని అడిగారు. సార్ నేను సార్ని అడిగాను అనమాట. అడిగితే ఓకే రమ్మని టైం ఇచ్చారు. 4 o'clock ఈవినింగ్. షూటింగ్ గ్యాప్ లో టైం చెప్పి నేను 3:50కి అక్కడికి వెళ్ళి ప్రిపేర్డ్ గా ఉన్నాను. ఎందుకంటే ఆయన టైమింగ్ తెలుసు కదా మీకు, 1 minute కూడా డిఫరెన్స్. టైం అంటే టైం అసలు. నేను మా అమ్మాయితో చెప్పా, ఇది 4 o'clock అన్నారు కదా, కరెక్ట్ గా చూడండి ఇప్పుడు కాల్ వస్తుంది రమ్మని రూమ్ లోకి అంటే, 4 అయింది ఇంకా ఎవరు రాలేదే అనేటప్పటికి ఎంటర్ అయ్యారు. సార్ పిలుస్తున్నారు అన్నారు. మా అమ్మాయి అలా ఉండిపోయింది షాక్ లో. అసలు అదేం టైమింగ్ మమ్మీని చూసుకుని నేర్చుకో, ఎప్పుడు చెప్తుంటా టైమింగ్ గురించి, అంటే చూసి నేర్చుకో, టైమింగ్ సెన్స్ అంటే అది ఎలా ఉండాలి అని చెప్తుంటాను. నాకంటే మా అమ్మాయి ధైర్యంగా మాట్లాడింది సార్తో. మీరంటే మీతో సెల్ఫీ దిగాలి అని చెప్పింది. సెల్ఫీ దిగలేదని బాధ మా అమ్మాయికి. సెల్ఫీలో ఇలా తీసుకుందామంటే ఎలా అడగను సార్, మీతో ఫోటోలో తీసుకుంటాను అడగలేక నాకు ధైర్యం లేదు. మా అమ్మాయి చాలా హ్యాపీ, వెరీ గుడ్. చాలా సేపు మాట్లాడిందండి, చాలా మాట్లాడారు ఆయన. సూపర్. నెక్స్ట్. ఇది దుబాయ్ లో అండి, గామా అవార్డ్స్ కి వెళ్ళాము. అప్పుడు ఇందులో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, నేను కృష్ణంరాజు గారికి హాయ్ చెప్పడానికి వెళ్ళాను దగ్గరికి. వెళ్ళి హాయ్ చెప్పేసి ఇలా ప్రభాస్ చూసి, అంటే వాళ్ళు మనకు ఎప్పుడో మన ఆర్టిస్టులు కదా పరిచయం లేదు కదా అని అనుకుంటూ హాయ్ అన్నాను. టక్కర్ హీ గాటప్ అండి, నిల్చున్నారు, పక్క రాణా నిల్చున్నారు.
వాళ్ళిద్దరు నిల్చుంటే తమన్నాకి ఏం అర్థం కదా, తను నిల్చుంది. ఓకే, సో వండర్ఫుల్ మూమెంట్. అందుకే నేను ఆ ఫోటోని అలా ఫేస్బుక్ లో కూడా పెట్టాను. వెరీ గుడ్. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ అసలు ఆయన ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎలా ఉంటారు, బట్ ఆ రెస్పెక్ట్ చూడండి. యమునా గారు అనగానే అసలు నిలబడి ఆ స్మైల్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇది ఈటీవీ 20 అండి. ఆ మూమెంట్ ఇచ్చారు కదా, అప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు ధైర్యంగా వాళ్ళ పక్కన నిల్చొని మాట్లాడాను నేను. మెగాస్టార్ అండ్ చైర్మన్ గారు ముందు మాట్లాడాను ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకొని. టెన్షన్ గా ఉండింది. మెగాస్టార్ల మధ్య. అవునండి, కరెక్టే. బట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ జరిగే ముందు నన్ను చూడగానే రామోజీరావు గారు ఏమన్నా అన్నారు. పేరు గుర్తుపెట్టుకున్నారంటే నాకు అక్కడే షాక్ అండి. ఎంత మంది చూస్తుంటారు, పేరు గుర్తుపెట్టుకోవడం. ఉషా కిరణ్ మూవీస్ లో మౌన పోరాటం అనేది ఒక సంవత్సరం ఆడింది. యమున అనే పేరు ఎలా మర్చిపోతారు ఆయన? అంటే అలా కాదు సార్, ఆయనకున్న బిజీ షెడ్యూల్ లో టక్కని మన మనిషిని చూసి యమున ఏంటో మనం అలాగే ఉన్నావా, సేమ్ ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. ఏంటి నువ్వు అలాగే ఉన్నావా, ఏం మారలేదు అన్నారు. మీ ఆశీర్వాదం సార్ అన్నాను నేను. అన్నాను. వెరీ గుడ్, సూపర్. ఎప్పుడైనా మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? ఇది అంటే నేను బతుకున్నంత కాలం దీన్ని మర్చిపోలేను అనేది ఏదన్నా మీకు ఎప్పుడైనా అనిపించిందా? 2 విషయాలండి. నాకు మౌన పోరాటం ఫస్ట్ మూవీ, ప్లస్ ఆ మూవీ నాకు రిలీజ్ అయినప్పుడు నాకు వచ్చిన క్రేజ్ అది ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇప్పుడు యమున వెల్ సెటిల్డా? పర్లేదు. అంటే మొత్తం మళ్ళీ మధ్యలో ఏదో డిస్టర్బెన్సెస్ అన్నీ జరిగింది. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఓన్లీ. ఓకే, చాలా సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అవన్నీ చేసాం ఇద్దరు. బట్ బై గాడ్స్ గ్రేస్ అది అలా చేయడం వల్ల మాకు అనుకోకుండా మంచి జరుగుతూనే ఉంటాయి. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సెటిల్ డౌన్ అనేది వచ్చి ఎక్కడ ఉండదండి. మనం ఎంత కంఫర్ట్ గా ఫీల్ అవుతామో దాన్ని బట్టి లైఫ్ ఉంటుంది. మళ్ళీ నేను అలాగే మాట్లాడతా, ఫిలాసఫీ మాట్లాడతా. కంఫర్ట్ లైఫ్ ఉండాలి. ఫిలాసఫీ వచ్చింది బికాస్ ఆఫ్ డీప్ డిప్రెషన్ వల్ల. అంటే ముందు నుంచి ఉండేది లైఫ్ అంటే ఇది కాదు ఇంకేదో ఉంది అన్నట్టు ఎప్పుడు నా మైండ్ లో ఉండేది. బిఫోర్ మ్యారేజ్ ఎవరన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చిందా మీకు, లేకపోతే మీకే వచ్చిందా? బాగా డీప్ డిప్రెషన్కి వెళ్ళిపోయానండి. అంటే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే నాకు చాలా ఇన్సిడెంట్స్ జరిగాయండి. అంటే ఏ లేడీకి అలా జరగదు, అంటే నా లైఫ్లో జరగకూడదు. ఎందుకంటే 10 మంది ఉండాలి, ఈవెన్ నాకు షూటింగ్లో కూడా సరదాగా ఉండాలి, అందరితో కలిసి కూర్చొని వర్క్ చేస్తాను. అందరూ సమానం మనుషులు, ఆ మైండ్ సెట్లో నేను పెరిగాను. సో నాకు పెద్ద తేడా ఉండదు, అందరూ ఒకేలా ఉండాలి, ఇదే లైఫ్ అంటే. ఏదో దేవుడు మనకి ఈరోజు ఇచ్చారు, సెలబ్రిటీగా ఉన్నాం, దానికి మనం సంతోషించాలి, అంతేగాని పొగరు తీసుకోకూడదు, యాటిట్యూడ్ చూపించకూడదు. సో అందుకే నేను స్మైల్గా హ్యాపీగా అలా సరదాగా ఉంటాను. అలాంటి నా లైఫ్లో ఒక్కసారిగా లోన్లీనెస్ వచ్చింది. ఎంత అంటే నాకు వచ్చినా పర్లేదు, మా పిల్లలు కూడా ఎఫెక్ట్ అయిపోయారు దానివల్ల. నేను ఏదైతే కోరుకున్నానో ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంట్ అనేసి నేను ఇండస్ట్రీ వదులుకొని బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడే మ్యారేజ్ చేసుకున్నాను. కరెక్ట్ టైం మ్యారేజ్ చేసుకొని పిల్లలు ఉండాలి, మన లైఫ్ ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని మా మమ్మీ అలాగే పెంచారు. అలాంటిది ఒక్కసారిగా పిల్లలు ఎక్కడో బాధ అంటే పెయిన్ చాలా ఫేస్ చేశారు మా పిల్లలు. అక్కడ నాకు ఐ వాంట్ టు సూసైడ్, ఇప్పటికే డైరీ చూసి నవ్వు వస్తుంది నాకు. ఐ వాంట్ టు సూసైడ్, ఐ వాంట్ టు డై అని రాసేదాన్ని డైరీ. అంత పెయిన్ ఎవరితో చెప్పినా ఎంతసేపు వింటారండి, ఎవరు వింటారు? కొంతమంది చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్, కానీ ఆ ఇన్సల్ట్ నేను తట్టుకోలేను. నాకు రెస్పెక్ట్ లేని చోటు నేను లేనండి ఎప్పుడు. ఈవెన్ మౌన పోరాటం నుంచి చెప్తున్నాను, నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు సక్సీడ్ అయ్యాను. రెస్పెక్ట్ లేని చోటు ఉండలేదు. అలాంటిది నాకు చీప్గా చూస్తుంటే నేను అది భరించే శక్తి నాకు లేదు. సో ఐ వాంట్ టు గో. అది భరించలేనంటే ఇంకేం చేస్తాను, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అలా ఫీల్ అయిపోయాను. కానీ ఒక్కసారిగా మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి నేను వాళ్ళకి మొత్తం ప్రాపర్టీ పిల్లలకి రాసేసి ఐ వాంట్ టు గో, చనిపోదామంటే ఇంకేం లేదు నాకు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి తనకు అర్థమైపోయింది ఎలా రాయాలి, ఎవరు అప్రోచ్ అవ్వాలి. ఆయన చెప్తే ఒప్పుకోరు. సో ఎలా అప్రోచ్ అయ్యి ఎలా ప్రాపర్టీ వాళ్ళ పిల్లల మీద రాయాలి, ఎందుకంటే వాళ్ళు అక్కడ సఫర్ అవ్వకూడదు. నాకు అదొకటి ఉంది నా మైండ్లో, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ప్రాపర్టీ ఎలా ఉంటే అట్లీస్ట్ హ్యాపీగా ఉంటారు, మదర్ లేకపోతే ఉండలేరు. బట్ ఒక సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి అడిగితే తను ఒక మాట అంది,
కుక్క ఎలా కాపలా కాస్తుంది చూడు ఇంటికి, ఒక యజమానికి, అలా మదర్గా నువ్వు పిల్లలకి కాపలా లేకుండా ఎలా వెళ్ళిపోతావు అని అడిగింది. ఎక్కడో కొట్టింది నాకు ఆ పాయింట్. అవును కదా, నేను ప్రొటెక్ట్ చేయాలి కదా, నేను ప్రొటెక్ట్ చేయకుండా వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను, వాళ్ళ పరిస్థితి ఏంటి రేపు ఇంకా ఎక్కువ టార్చర్ అనుభవిస్తారు. ఆ ఒక్క పాయింట్ నేను బ్రతకాలనుకున్నా, ఒకే ఒక పాయింట్ అండి. అందుకే అంటారు, నేను అందుకే కౌన్సిలింగ్ చేద్దాం ఫ్యూచర్లో. ఎందుకు అంటున్నానంటే అలా ఉన్న వాళ్ళకి మీరు ఒక మాట చెప్తే ఒక మాటలో మనిషి బతికించవచ్చండి. అందుకనే నేను ఇంత ఫిలాసఫీ వెళ్ళడానికి కారణం అదే. కానీ బ్రతకాలి, నాకు ఈ పెయిన్ ఉంది లోపల, ఆ పెయిన్తో నేను బ్రతకడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఆ పెయిన్ ఎలా తీయాలి? అప్పుడు నేనే కూర్చొని ఫుల్ అవుట్ బస్ట్ అయ్యాను. ఒక రోజు ఏడుస్తున్నా ఒక్కసారిగా బాబా అని ఏడ్చేశాను. ఒక్కదానే ఉండేదాన్ని, ఎప్పుడు బెడ్రూమ్లో ఏడ్చేదాన్ని, పిల్లల ముందు ఏడవను, బయటకు వస్తే మళ్ళీ పులిలా వచ్చేదాన్ని. ఏంటి అన్న పొగరు చూపించేదాన్ని, గట్ అది రియల్ కాదు, లోపల కుమిలిపోయాను. అది బయట ప్రపంచానికి తెలియదు. అలా పెయిన్ అనుభవిస్తున్నాను, ఫుల్గా ఏడ్చేసి బాబా నేను బ్రతకాలి కానీ నాకు పెయిన్ వద్దు ఎలా అనేసి ఏడుస్తున్నానండి. సంథింగ్ మిరాకల్ హ్యాపెండ్. ఏదో ఒక డిసిషన్ తీసుకున్నాను, వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఐ వాంట్ టు బీ హ్యాపీ, వాట్ టు డూ ని కొట్టాను. కొడితే ఫస్ట్ ఇంగ్లీష్ ఏదో వచ్చింది, నాకు అది నచ్చలేదు. మళ్ళీ బివి పట్టాభిరామ్ గారు కొన్ని రాశారు, అది ఓపెన్ చేశా. హ్యాపీనెస్ మీలో ఉంది ప్రపంచానికి కోసం అని చాలా పాయింట్లు వచ్చాయి, నచ్చేసింది. ఒక్క పాయింట్ స్ట్రాంగ్ అయింది. తర్వాత రవిశంకర్ గారిని చూసా. ఇలా ప్రతి ఒక్కటి చూస్తూ నాకు అప్పుడు హిప్నాటిజం గురించి తెలుసుకున్నప్పుడు ఎలాంటి పెయిన్ కూడా మన మనసు తీసుకుంటేనే పెయిన్ అండి. మీరేమైనా అంటే నేను పెయిన్ మనసు తీసుకుంటేనే, ఒక స్మైల్ వేసాను అనుకోండి, ఆ పెయిన్ మీకు రివర్స్ వస్తుంది. నేను స్మైల్ వేసి వెళ్ళిపోయారు అనుకోండి, అదేంటి నేను ఆవిడ హర్ట్ చేసి ఆవిడ నవ్వేసి వెళ్ళిపోతుంది ఏంటి అని మీరు ఎక్కువ బాధపడతారు. సో అది స్టార్ట్ చేశా, జస్ట్ హ్యాపీగా ఓకే అవునా ఓకే అని అంతే. నేను అలా అనడం స్టార్ట్ చేస్తాను. ధైర్యం వచ్చింది ఫస్ట్. వచ్చి అక్కడి నుంచి నేను హిప్నాటిజం వచ్చి 2 days నేర్చుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో వచ్చి నేర్చుకొని అది ప్రాక్టీస్ చేస్తూ అప్పటి నుంచి నా పిల్లలకు కూడా కొంచెం స్ట్రాంగ్ చేశాను. ఎంత స్ట్రాంగ్ చేశారంటే ఎవరేమన్నా మా పిల్లల దగ్గర దే డోంట్ కేర్, అంత బ్రేవ్గా పెరిగారు. ఇవన్నీ జరిగింది. బాధపడే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. బాధపడే వాళ్ళకి అంటే బెంగళూరులో మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారా? ఇప్పుడు లేదు. స్టిల్ ఎప్పుడైతే నేను సోషల్ కేసు గెలిచిన తర్వాత కూడా నాకు రెస్పాన్స్ రాలేదు. ఒక్కసారి సోషల్ మీడియాలో వెళ్ళి 3 hours మాట్లాడానండి. ఆ మాట్లాడితే వచ్చిన రెస్పాన్స్తో మొత్తం మీడియా మొత్తం నన్ను షీస్ గోల్డ్ అనేసి రాశారు. బట్ ఏంటంటే మీడియా ఎందుకు నేను మీడియా గురించి చెప్తున్నానంటే వాళ్ళు ఏది చెప్తే అది ఆడియన్స్ నమ్ముతారండి. ఎందుకంటే నేను ఎవరో వాళ్ళకి తెలుసా? తెలీదు. ఇప్పుడు నేను మాట్లాడిందే కదా మీకు ఆడియన్స్ తెలుస్తుంది. ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మీడియా మాకు సపోర్ట్ కావాలి. ఆర్టిస్టులు మనుషులు మనమే, అదే మీడియానే అది చేసింది. అది చేసిన దానికి నిజంగా మీడియాకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు 100 మాట్లాడతారు, ఏముంది? అవును ఖర్చు లేదు కదా, మాట్లాడటానికి ఖర్చు లేదు. ఒక 100 రూపాయలు మాట్లాడితే ఒక అక్షరానికి 100 రూపాయలు అంటే ఎవడు మాట్లాడ్డు? అలా నేను అలా కాదండి. ఇప్పుడు నన్ను మాట్లాడిన బాధ లేదు, పిల్లల్ని అనడం. మా అమ్మాయి 2 years బాధపడిందండి ఈ విషయంలో. ఈ విధంగా బయట ఎందుకు చెప్పావని కూడా చాలా మందిని అడిగారు. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? రేపొద్దున ఇంకొక లేడీకి ఇంత స్ట్రాంగ్ మైండ్ ఎలా వస్తుంది? నా వల్ల ఇప్పుడు 10 మంది ఎందుకు ధైర్యంగా మాట్లాడే శక్తి వస్తుంది. ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. ఆ కమెంట్స్ లో వచ్చింది చూసారంటే మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాము. ఇంకా డౌట్స్ అడుగుతున్నారు, ఏంటంటే ఎలా పెంచాలి పిల్లల్ని, మీలా పెంచాలి ఎలా అనే సజెషన్స్ అడుగుతున్నారు. ఈవెన్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఏమండి మాకు కూడా కొంచెం టెన్షన్స్ కోపాలు ఉంటాయి, ఎలా మనం మోటివేట్ చేయాలి పిల్లల్ని అని అడిగే స్థాయికి వచ్చారంటే దీనికంటే నాకు సక్సెస్ ఏముంటుంది చెప్పండి? అది జరిగింది నాకు. అందుకనే ఓపెన్ గా మాట్లాడాను. ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, కర్ణాటకలో కూడా నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అట్టాకి ఏదైనా వస్తే కాల్ చేయండి. అప్పుడు నాకు తెలియదండి, నిజం చెప్పనా, నాకు ఇదే తెలియదు, అసలు ఏం చెప్పారు నాకు తెలియదు. నేను చాలా డీప్ హ్యాపీగా ఉండండి. కాదు, నేను సినిమాలోనే కామెడీ, బయట చాలా రెబల్, చాలా మంది తెలియదు. హలో, నేను కూడా ఇప్పుడు అంతే, చాలా రెబల్ అసలు. అంతే, అలాగే ఉండాలి. అబ్బో అన్నట్టుగా ఉంటాను. అంతే, అలాగే ఉండండి. అంతే. సో లేదండి, పెయిన్ అసలు లేదు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నౌ. ఇగో మీకు ఎప్పుడైనా మా మనసులో ఏదైనా బాధ అనిపిస్తే ఆ సాంగ్ కూడా ఒకసారి వేసుకో. సాంగ్ ఒకసారి. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్న. ఆ పాట వేసుకుంటే మీ దగ్గరికి ఎవడు రాడు. ఓకే, నేను ఒక లైన్ లో నేను క్వశ్చన్ చేస్తాను, మీరు సింగిల్ లైన్ లో ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఈ రౌండ్ పేరు నువ్వో రకం నేనో రకం. ఓహో. రెడీయా మరి?
సినిమా, ఊపిరి, డబ్బులు, జస్ట్ టైం పాస్. ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే నా మెయిన్ మా డాటర్స్, మా అందరూ టోటల్ ఫ్యామిలీ నా హార్ట్. ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలు, సెకండ్ ఇమ్మీడియట్గా ఏంటంటే సినిమా. యాక్ట్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే ఐ లవ్ యాక్టింగ్. ఏదో ఒకటి పర్ఫామ్ చేయాలి, అది చాలా ఎంజాయ్ చేస్తాను నేను వర్క్లో. అందుకే నేను ఈ సీరియల్స్ కూడా, ఎందుకు సీరియల్స్ మూవీస్ చేయొచ్చు కదా అంటారు, ఇక్కడ నేను హీరో. ఓకే, ఇది ఎంజాయ్ చేస్తున్నాను వర్క్ని, ఆ వర్క్ ఎంజాయ్ చేస్తాను నేను, అందుకే నేను ప్రెషర్గా ఫీల్ అవ్వను. అది పొగరు, నిలవంత కూడా ఉండకూడదు, ఏది ఉండకూడదు, కించేది కూడా ఎంత ఉండకూడదు. బంగారం. బంగారమా? నా పిల్లలే. మీడియా. స్ట్రాంగ్ సపోర్ట్. బెంగళూరు. లైఫ్, అక్కడ ఉంది లైఫ్ అంటే ఫ్యామిలీ. హైదరాబాద్. వర్క్ అంటే వర్క్ ఇంపార్టెంట్ కదండి, పని లేకుండా మనుషులు ఉండలేరు కదా, సో వర్క్. ఫైనల్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా అడగండి. చాలా మీరు అలా- సీరియస్ క్వశ్చన్, కరెక్ట్గా చెప్పాలి, కొంచెం జాగ్రత్తగా నిజాయితీగా చెప్పాలి. అడగండి. సరే అడగనా? అడగండి. ఏంటండి? ఆలీ. వండర్ఫుల్ పర్సన్. వండర్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ. దానికి అందుకే అంత టైం ఎందుకు ఇచ్చారు? నాకు చాలా ఏం అడుగుతారో అంటే అనుకుంటా. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి కదా, ఎందుకంటే ఇస్తున్నారు కదా. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. యమునా గారు. సో ఏదున్నా కూడా ఆడియన్స్ చాలా గొప్పోళ్ళు, చాలా మంచోళ్ళు, మీడియా కూడా చాలా ఎస్ చాలా గొప్పది. Yes. ఎందుకంటే మనల్ని ఇంత గొప్పవాళ్ళని చేసింది అదే. ఎస్. సో ఏంటంటే ఇటీవల మధ్య కాలంలో నంబర్ ఆఫ్ ఈ అయిపోవటం వల్ల మనల్ని తీసి ఒక రాయి వేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనేది చేశారు. అవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎట్ ఎనీ టైమ్ 365 days 24 hours జస్ట్ కాల్ మీ. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్లో ఉండే బెంగళూరులో మేనేజ్ చేయగలను. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ పిల్లల్ని అడిగా అని చెప్పండి, హస్బెండ్ ని. Yeah. ఓకే ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అభివందనం యమరాజాగ్రణి బాగులే సుకుమారి నేను మెచ్చాను వచ్చాను రమ్మని. సో ఇప్పుడు మీకు ఎంత 38 వచ్చిందా ఇప్పుడు? శరీరానికి వయసు కానీ మనసుకు వయసు అయితే